ప్రాణం ఉన్న ప్రతి జీవి పెరగడం సహజం. కానీ ప్రాణం లేని ఒక రాతి విగ్రహం కూడా పెరుగుతోందని చెబితే మీరు నమ్ముతారా? ఈ మాట ఈరోజు పుట్టింది కాదు. దశాబ్దాలుగా యాగంటికి వచ్చే భక్తులు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో ఉన్న ఈ బసవన్న గురించి ఒకప్పుడు దీని చుట్టూ భక్తులు సులభంగా ప్రదక్షిణ చేసేవారని చెబుతారు. కానీ ఇప్పుడు వెనుక వైపు వెళ్లేంత స్థలం కూడా లేదని స్థానికులు అంటున్నారు. మరి నిజంగానే ఈ విగ్రహం పెరుగుతోందా? లేక ఇది కేవలం ఒక విశ్వాసమా? ఈ ప్రశ్నకు భక్తుల దగ్గర ఒక సమాధానం ఉంది. పురాణాలు మరో కథ చెబుతున్నాయి. శాస్త్రం మాత్రం మరో కోణంలో చూస్తోంది. అయితే అసలు నిజమేంటి? రండి, యాగంటి బసవన్న రహస్యాన్ని మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. అసలు ఈ బసవన్న నిజంగానే పెరుగుతున్నాడా? ఒకవేళ పెరుగుతున్నాడంటే ఎప్పటినుంచి పెరుగుతున్నాడు? అంతకంటే ముఖ్యంగా ఎందుకు పెరుగుతున్నాడు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు యాగంటి గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఎర్రమల కొండల మధ్య ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ ప్రాచీన శైవ క్షేత్రమే యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతారు. తర్వాత విజయనగర రాజులు, ముఖ్యంగా హరిహర బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకుంది. కానీ యాగంటి పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది గోపురం కాదు, శిల్పాలు కాదు, గుహలు కూడా కాదు. అందరి చూపు వెళ్ళేది ఆ ఒక్క నంది మీదే. మొదటిసారి చూసిన వాళ్ళకైనా, ప్రతిసారి వచ్చిన భక్తులకైనా ఒకే సందేహం వస్తుంది. ఇంత పెద్ద నంది నిజంగానే కాలంతో పాటు పెరిగాడా? ఇదే ప్రశ్న ఏళ్లుగా వేలాది మందిని ఆలోచింపచేస్తోంది. స్థానికులు మాత్రం ఈ బసవన్న ప్రతి ఏడాది కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉన్నాడని నమ్ముతారు. అందుకే ఈ నందిని చూడటానికే దేశం నలుమూలల నుంచి భక్తులు యాగంటి వస్తుంటారు. కానీ ఈ నమ్మకం ఎప్పుడు మొదలైంది? దీని గురించి చరిత్రలో ఏమైనా ప్రస్తావన ఉందా? లేక ఇది తరతరాలుగా వస్తున్న ఒక విశ్వాసమా? ఆ కథ తెలుసుకోవాలంటే కొంచెం కాలాన్ని వెనక్కి తిప్పాలి. అసలు యాగంటి రహస్యం ఇక్కడి నుంచే మొదలవుతుంది. యాగంటికి వచ్చిన వాళ్ళు శివుడి దర్శనం అయిపోయాక నేరుగా బసవన్న దగ్గరికే వెళ్తారు. మొదటిసారి చూస్తే ఇది ఒక పెద్ద రాతి నందిలాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడి తరచూ వచ్చేవాళ్ళు మాత్రం ఒకే మాట చెబుతుంటారు. గతసారి చూసిన దానికంటే ఈసారి బసవన్న ఇంకాస్త పెద్దగా కనిపిస్తున్నాడు. ఇది ఈరోజు పుట్టిన మాట కాదు. ఏళ్లుగా యాగంటిలో ఇదే మాట వినిపిస్తోంది. స్థానికుడు కూడా అదే చెబుతారు. తరచూ వచ్చే భక్తులు కూడా అదే చెబుతారు. ఒకప్పుడు ఈ బసవన్న చుట్టూ ఇంకా ఎక్కువ ఖాళీ ఉండేదని చాలామంది పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ ఖాళీ బాగా తగ్గిపోయిందని అంటున్నారు. అంతే. అందరికీ ఒకటే ప్రశ్న. నిజంగానే బసవన్న పెరుగుతున్నాడా? ఇక్కడే ఈ రహస్యం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఇది మామూలు విగ్రహం కాదు. ఒకే రాతిని చెక్కి చేసిన ఏకశిలానంది. అలాంటి రాయి నిజంగానే కాలంతో పాటు మారుతుందా? లేక మనకలా అనిపిస్తోందా? భక్తులు మాత్రం ఇది పరమశివుడి మహిమ అంటారు. మరికొందరు దీని వెనుక ఇంకేదో కారణం ఉండొచ్చని అంటారు. అసలు నిజం ఏది? ముందు సైన్స్ ఏమంటుందో చూద్దాం. ఇంతసేపు బసవన్న గురించి భక్తులు ఏమనుకుంటున్నారో చూశాం. ఇప్పుడు సైన్స్ ఈ రహస్యాన్ని ఎలా చూస్తుందో తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఈ బసవన్న ఎందుకు పెరుగుతున్నాడు అనే ప్రశ్నకు ఈ రోజు వరకు ఎవరి దగ్గర పూర్తి సమాధానం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది రాతి స్వభావం వల్ల జరిగే సహజ మార్పు కావచ్చని భావిస్తున్నారు. మరికొందరు అలా చెప్పడానికి సరిపడా ఆధారాలు ఇంకా లేవని అంటున్నారు. అందుకే ఈ రహస్యం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. కానీ భక్తుల అభిప్రాయం మాత్రం పూర్తిగా వేరు. వాళ్లకు ఇది ఒక రాతి విగ్రహం కాదు, సాక్షాత్తు నందీశ్వరుడు. అందుకే ఈ బసవన్న పెరుగుతున్నాడంటే అది పరమశివుడి మహిమ అని నమ్ముతారు. ఇక్కడే భక్తి ఒక మాట చెబుతోంది, సైన్స్ ఇంకో మాట చెబుతోంది. కానీ ఈ రెండింటికి మధ్య ఒక ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఈ మార్పు నిజంగా ఎలా జరుగుతోంది? బహుశా ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం దొరకాలంటే సైన్స్ ఇంకా ఎదగాల్సి ఉండొచ్చు.
అప్పటి వరకు యాగంటి బసవన్న భక్తులకు ఒక మహిమ, శాస్త్రానికి ఒక ప్రశ్న, భారతదేశానికి ఒక అద్భుతమైన రహస్యం. కానీ ఈ బసవన్న గురించి చాలామందికి తెలియని ఇంకో విశ్వాసం ఉంది. కలియుగం చివర్లో ఈ బసవన్న లేచి నిలబడతాడని ఎందుకు నమ్ముతున్నారు? దాని వెనుక ఉన్న కథే ఇప్పుడు తెలుసుకుందాం. యాగంటి బసవన్న రహస్యం ఇక్కడితో ముగియదు. ఈ బసవన్న గురించి యాగంటిలో ఒక విశ్వాసం తరతరాలుగా వినిపిస్తోంది. భక్తుల నమ్మకం ప్రకారం ఈ బసవన్న ఇలాగే పెరుగుతూనే ఉంటాడట. అంతేకాదు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో ముడిపడి ఉన్న ఒక ప్రసిద్ధ విశ్వాసం కూడా ఉంది. ఆ విశ్వాసం ప్రకారం కలియుగం చివరి రోజుల్లో ఈ బసవన్న లేచి రంకె వేస్తాడని చెప్తారు. ఆ రంకె కలియుగం ముగింపుకు సంకేతమని చాలామంది భక్తులు నమ్ముతారు. అందుకే యాగంటికి వచ్చేవాళ్లకు ఇది కేవలం రాతి విగ్రహం కాదు, ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక రోజు నిజమవుతుందని ఎదురుచూస్తున్న భవిష్యత్తు. అసలు ఆ రోజు నిజంగానే వస్తుందా? ఆ సమాధానం ఈ రోజు ఎవరికీ తెలియదు. కాలమే దానికి జవాబు చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం. యాగంటి బసవన్న రహస్యం ఈ రోజుకి లక్షలాది మంది భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మీకు అవకాశం దొరికితే ఒక్కసారి యాగంటికి వెళ్ళి మీ కళ్ళతో బసవన్నను చూడండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆలయ రహస్యాలు, చరిత్రలో దాగిన అద్భుతాలు, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన కథల కోసం గిట్వానీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఎందుకంటే ప్రతి ఆలయం ఒక కథ చెబుతుంది. ప్రతి కథలో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యాల వెతుకులాటే గిట్వాని. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో కలుద్దాం. జై హింద్.